హలో ఫ్రెండ్స్, నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారా? అయితే ముఖ్యంగా ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ కంప్లైంట్లో మీ వివరాలు అంటే అడ్రస్, ఫోన్ నెంబర్, మీ పేరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఎవరిపైనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారో అతని వివరాలు, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, వీలైతే అతని ఫోటో కూడా మీరు సబ్మిట్ చేస్తే పోలీస్ విచారణ చేయడానికి ఎంతగానో సులువవుతుంది. తరువాత ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ సమయానికి జరిగింది అన్న విషయాన్ని మీరు కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ సాక్షులు ఎవరైనా ఉన్నారా, వారి పేర్లేంటి, ఒకవేళ సాక్షులు ఎవరూ లేకుండా ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ కానీ ఏవైనా ఉన్నాయా, లేదా ల్యాండ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అనేవి మీరు కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా పోలీసు వాళ్ళు విచారణ చేసే సమయంలో అది ఎంతో సులువుగా ఉంటుంది. ఇవన్నీ మీరు కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత మీ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ మీరు ఫైల్ చేయవచ్చు. ఒకవేళ అక్కడ ఉన్న అధికారులు మీ కంప్లైంట్ని కొన్ని కారణాల చేత తీసుకోకపోతే మీరు వారితో గొడవ పడకండి. మీరు అక్కడి నుండి వెనక్కి వచ్చి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఆ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ అన్నది రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయవచ్చు. అలానే ఆ కంప్లైంట్ని సమాచార నిమిత్తము పై అధికారులకు ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, లేదా సిఐ గారికి కానీ మీరు ఎన్క్లోజ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు ఈ సమాచారాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినట్టు జరుగుతుంది. అలానే పై అధికారులు కింద ఉన్న అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా మీరు చేసినట్టయితే మీరు ఫైల్ చేసిన కంప్లైంట్ పోలీస్ వారు దానిపై విచారణ త్వరగా చేసే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. అలానే మీకు న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.